ఉదయభానుడు తన సూర్యకిరణాలతో గ్రామ ప్రజల్ని నిద్రలేపుతున్నాడు. తల్లి ప్రేమ ఎంత నిస్వార్థమైనదో ప్రకృతి ప్రేమ కూడా అంతే. నీలిమేఘాలను చీల్చుకువచ్చే ఆ సూర్యకిరణాలు మన మనసుల్ని తేజోమయం చేస్తాయి. చెట్లు ఇచ్చే చల్లగాలి, ప్రకృతిలోని పంచభూతాలు మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. భూమి మనలోని మలినాలను నిస్వార్థంగా గ్రహించి చెట్లు నీరు ద్వారా అనేక ప్రాణాలకు జీవనదానం చేస్తుంది. మనిషి కంటే ముందు ఉన్న ప్రకృతిని పరిశీలిస్తూ అనుసరిస్తూ సాయాన్ని అందుకున్నాడు మానవుడు. ఆకులు కట్టుకున్న మనుషులు, చెకుముకి రాళ్లతో నిప్పు పుట్టిస్తున్న మనుషులు, జంతువులను వేటాడుతున్న మనుషులు, పూరి గుడిసెలను ఏర్పాటు చేస్తున్న మనుషులు. చూసారా, మనిషి తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రకృతిని పలు రకాలుగా వినియోగించుకున్నాడు. మరి ఆ కాలంలో అకాల మరణాలు, అంతుబట్టలేని వ్యాధులు అరుదుగా ఉండేవి. ఎందుకో తెలుసా? కేవలం ప్రకృతితో సహజీవనం చేస్తున్నందుకే. మరి ఇప్పుడు వేగం పెరిగింది, సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెరిగింది, ఆహారంలో అతి పెరిగింది, సౌందర్యం పట్ల మోజు పెరిగింది. వీటి వలన ఏం జరిగింది? పసి వయసులోనే కంటికి అద్దాలు, యుక్త వయసులో ఉబకాయాలు, యువతలో జుట్టు రాలిపోవడం, సనాతన సామర్థ్యం తగ్గిపోవడం, 2 పదుల వయసులోనే పక్షవాతం, అన్నిటికీ మించి ఆయుష్ తగ్గిపోవడం. ఇటువంటి దుష్పరిణామాల నుండి మనల్ని రక్షించడానికి ఆయుష్ చేసే ఒక చిన్న ప్రయత్నం. హే, నువ్వు భాగ్య కదా? నువ్వెవరు? నేను ప్రియాని. నువ్వు నేను 6th వరకు కలిసి చదువుకున్నాం. బావున్నావు ప్రియా? గుర్తుపట్టలేదే. ఎలా ఉన్నావు భాగ్య? ఏదో ఇట్లున్నానే. అయ్యో, ఏమైంది? మొన్న నడుము నొప్పి లేచిందని నేను దవాఖానకు పోయినాను. అయితే డాక్టర్లు ఆ టెస్టులు ఈ టెస్టులు అని అన్ని టెస్టులు చేసి కిడ్నీలో రాళ్ళున్నాయని చెప్పిర్రు. ఆ మందులు ఈ మందులు అని అన్ని మందులు వాడినా, కానీ ఏం తక్కువ కాలేదు. మళ్ళీ మొన్న పోతే పట్నం పోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలి అన్నారు. అందుకే పోతున్నా. ఆపరేషన్ ఎందుకు భాగ్య? మన ఆయుష్ గ్రామం ఉందిగా. ఆయుష్ అంటే? ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. మన ప్రభుత్వం నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా గ్రామ ప్రజలకు ఉచిత వైద్యం మరియు మందులు సరఫరా చేస్తున్నారు. పద, నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాను. మన రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నిటినీ ప్రభుత్వం ఈ ఆయుష్ చికిత్స ద్వారా ఆదుకుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుంది. ప్రతి బ్లాక్ నుండి ఒక గ్రామాన్ని లేదా ప్రతి రెవెన్యూ డివిజన్ నుండి 4 గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో ఆయుష్ జీవన విధానాలను నేర్పించి ఆరోగ్యమైన గ్రామంలా తీర్చిదిద్దుతారు. ముందు ఒక 20 గ్రామాల్లో మొదలుపెట్టి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేస్తారు. హే కావ్య. ఏంటి ప్రియా ఇలా వచ్చావు? తిను పేషెంట్ భాగ్య. దండాలు. నమస్తే. అవునా, మంచి పని చేశారు. ఇప్పుడైతే సభ జరుగుతుంది, అయిన తర్వాత చూపిస్తాము. సరే. సభకు నమస్కారం. మీరందరూ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి నెల జరిగే ఈ గ్రామ సభలో మీరందరూ పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది. మన రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని ఆయుష్ గ్రామంగా తీర్చిదిద్దటమే మా ముఖ్య ఉద్దేశం. గతంలో చెప్పినట్టుగానే ఆయుష్ అనేది స్వచ్ఛమైన, ప్రాచీనమైన, ఉన్నతమైన వైద్య విధానాల కలయిక. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే వీటిని ఇంగ్లీష్ మందులతో పాటు వాడొచ్చు. ఈ సభ ద్వారా మా కార్యకర్తలు మీలో ఉన్న అనారోగ్యాలను గుర్తించి వారికి
చికిత్స అలాగే ఈ మెడికల్ కిట్లను అందజేస్తారు. నిజమేంటంటే ఈ మందులను వాడిన వారందరూ ఆరోగ్యవంతులయ్యారు. ఒక్కొక్క వైద్య విధానానికి ఒక్కొక్క సాంకేతిక నిర్దిష్టత ఉంది. అదేంటో ఇప్పుడు ఆయా వైద్య నిపుణులు మనకు తెలియజేస్తారు. ఆయుష్ అంటే ఆయుర్వేదం, యోగా, యునాని, ప్రకృతి వైద్యం, సిద్ధ మరియు హోమియోపతి వైద్య విధానాలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయుష్ చికిత్సా విధానాలైన ఆరోగ్య సూత్రాలను, జీవన విధానాలను ఎంపిక చేసిన గ్రామాలకు అనువర్తింపజేసి తద్వారా ఆ గ్రామాలలో గల పిల్ల, పెద్ద, యువతి, యువకులు, మాత, శిశు మరియు వృద్ధుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ఇంకా ఆయుష్ చికిత్సా విధానాన్ని గ్రామ ప్రజల చేరువకు తీసుకువెళ్లడం. అందరికీ నమస్కారం. ఆయుర్వేదం ఇది 5000 సంవత్సరాల అద్భుతమైన వైద్య విధానం. ఆయుర్వేదం మన జీవన విధానం. ఎందరో పెద్దలు ఈ వైద్య విధానంలో మందులు వాడి ఎన్నో రోగాలను తగ్గించారు. చుట్టుపక్కల మనకు అందుబాటులో ఉండేటువంటి ఔషధ మొక్కలను గుర్తించి పరీక్షింపజేసి వాటిని సాగు చేయడం ఆయుష్ క్రమం ముఖ్య లక్ష్యం. సాధారణంగా ఆయా ప్రాంతాల్లో వచ్చే సీజనల్ వ్యాధులకు అక్కడ దొరికేటువంటి ఔషధ మొక్కలతో వైద్యం చేస్తారు. మన ఆయుర్వేదంలో రోగాన్ని బట్టి వైద్యం చేస్తారు. ఉదాహరణకి శరీరంలో ఉండేటువంటి రోగకారక పదార్థాలను తొలగించడానికి సర్వాంకషాయధార ఉపయోగిస్తారు. అలాగే దశమూల క్షీరధార అంటే పాలతో చేసేటువంటి వైద్య విధానం. ఇంకా వస్తి, శిరోవస్తి, అభ్యంగం, నశ్యం లాంటి చికిత్సలు ప్రజలను రోగ నివారణ చేస్తాయి. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన ఆయుర్వేదంలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, ఇంకా కీళ్ళనొప్పులు మొదలైనటువంటి వ్యాధులకి సంపూర్ణ పరిష్కారం ఉంటుంది. యోగా ఈ చికిత్స జీవనశైలిలో, ఆలోచనలో, పనిచేయడంలో, నిద్రించడంలో, విశ్రాంతి తీసుకోవడంలో, లైంగిక పద్ధతుల మొదలైన వాటిల్లో వ్యాధికి కారణమైన అసహజమైన అలవాట్లను పరిగణలో తీసుకుంటారు. విషస్థితికి కారణాలు కనుక్కుంటారు. దీనిలో వివిధ రకాల ఆసనాలుంటాయి. సూర్య నమస్కారాసనం, అధోముఖాసనం, అర్ధచంద్రాసనం, మేరుదండాసనం, భుజంగాసనం, మయూరాసనం, గర్భాసనం లాంటి మరెన్నో ఆసనాలతో శరీరాన్ని రోగ నివారణ చేయడమే దీని యొక్క మూల సిద్ధాంతం. ఆరోగ్యమైన ఆహారం పట్ల అవగాహన కల్పించడం కూడా దీనిలో భాగమే. ప్రతి మనిషిలో రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేయడం దీని యొక్క ప్రాముఖ్యత. మన ఊర్లో జరిగే ఈ గ్రామ సభల్లో పాల్గొన్న వారందరికీ ఉచితంగా మా కార్యకర్తలు యోగా నేర్పించడం జరుగుతుంది. యునాని అనేది పర్షియో అరబిక్ హకీములు మన భారతదేశంలోకి తీసుకొచ్చిన వైద్యం. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఎంతోమంది హకీములు ఈ వైద్యం అందిస్తూ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఈ వైద్యం ఎంతో ప్రాచుర్యం పొందుతూ వస్తుంది. మన శరీరంలో 4 రకాల ద్రవాలుంటాయి: దామ్, బెల్గం, సాఫ్రా, సౌదా. ఈ 4 ద్రవాల మధ్య సమన్వయం ఉంటే ఆరోగ్యం ఉన్నట్లే. మీలో నుండి వచ్చిన కార్యకర్తలకు మా ఆయుష్ కిట్స్ ఇస్తాం. వీటిని ఎలా వాడాలో మేము మీకు చెప్తాం. దీర్ఘకాలిక రోగాలకు ఆయుష్ వైద్యానికి మించిన వైద్యం లేదు. మనందరం కలిసి ఈ గ్రామాన్ని, గ్రామంలో ఉండే వాళ్ళని ఆరోగ్యవంతుల్ని చేద్దాం. దీనికి మీ అందరి సహకారం చాలా అవసరం. ఏ వస్తువు అయితే వ్యాధి లక్షణాలను కలుగజేస్తుందో అదే వస్తువు ఆ లక్షణాలు కలిగిన వ్యాధిని నయం చేస్తుంది. అదే హోమియో వైద్యం యొక్క ముఖ్య సిద్ధాంతం. వివిధ ఔషధాలతో తయారైన ఈ మందులు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేడు హోమియో వైద్యంలో దాదాపు 200 మంది హెచ్ఐవి వ్యక్తులు హెచ్ఐవి రహితులయ్యారు. సీజనల్ వ్యాధులు అంటే స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులకు హోమియో వైద్యము 100% విజయం సాధించింది. శస్త్రచికిత్స ఏమాత్రం అవసరం లేకుండా మూత్రపిండాలలోని రాళ్లను కరిగించిన ఘనత హోమియో వైద్యానికి ఉంది. అంతకుముందు బురుగు బారు కంటే ఇప్పుడు నేను బరువు ఎత్తుతాను కదా సార్. బరువు ఎత్తాలంటే ఆ బుట్లో 30 కిలో ఎత్తాలంటే బరువు ఎత్తలేదు. ఇప్పుడు కనీసం వల్ల ఒక 60 కిలో ఉన్నా ఎత్తుకుంటా, కూడా ఎత్తుకుంటా. 60 కిలో ఎత్తుకుంటా. ఈ మందుల వల్ల నేను మళ్ళీ గడ్డ పడినాను అబ్బా అనుకున్నాను. ఆ కంటిన్యూ చేస్తున్నా సార్. బాగుంది సార్, బాగుంది.
గత 1.5 years నుండి మే 2015 నుండి తర్వాత 90% పేషెంట్స్లో చాలామందికి ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటారు. అంటే మందు వేసుకున్న తర్వాత హాయిగా ఉన్నాం, మాకు సిమ్టమ్స్ తగ్గిపోయాయి, బాగున్నాం అని చెప్పడం జరిగింది. ఇది దాంట్లో. అలానే మేము ప్రతిరోజు ఎన్సిడి క్లినిక్స్ జరుగుతాయి. ఇది మండే థర్స్డే ఎయిడ్స్ క్లినిక్. ప్రతి నెలా జరిగే ఈ కార్యక్రమంలో మీలో నుంచి కార్యకర్తలను ఆయుష్లోకి తీసుకోవడం జరుగుతుంది. మరి నేను కూడా పాల్గొనొచ్చా మేడం? చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆయుష్ పట్ల ఉత్సాహం కలిగిన వాళ్ళు ఎవరైనా దీనిలో పాల్గొనొచ్చు. మరి మహిళలు పనికొస్తారా? స్త్రీలైనా పురుషులైనా, దీనిలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే పాల్గొనొచ్చు. మరి మాకేంటి? ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం. దీనిలో కార్యకర్తలకు ఎటువంటి డబ్బులు చెల్లించబడవు. ఆయుష్ కిట్లను మా వాళ్ళు మీకు అందజేస్తారు. ఆయుష్ గ్రామ సభను దగ్గరగా చూశాక భాగ్యాకి నమ్మకం కలిగింది. అన్ని మందులను వాడినా తక్కువ కానిది ఆయుష్ ద్వారా తగ్గుతుందనే చిన్న ఆశతో తను ఆయుష్ డాక్టర్ని కలిసింది. తన వ్యాధి లక్షణాలను చెప్పుకుంది. ఆయుష్ డాక్టర్ కూడా ఆమెను మంచిగా పరీక్షించి ఉచితంగా మందులు ఇచ్చారు. చెప్పా కదా తక్కువైతుందని. అవునే, నిజంగా తక్కువైతే బాగుండు. మన భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామాలన్నిటినీ ఆయుష్ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ఈ నేషనల్ ఆయుష్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా అనేక గ్రామాల్లో పరిసర శుభ్రతపై అవగాహన కల్పించడం, అలాగే చుట్టుపక్కల పెరుగుతున్న ఔషధ మొక్కలను గుర్తించడం మరియు అనారోగ్యం ఉన్నవారికి ఆయుష్ వైద్య సేవలు ఇంకా మందులను ఉచితంగా అందించడం ఈ నేషనల్ ఆయుష్ మిషన్ ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ మన రాష్ట్రంలో అత్యధికంగా ప్రోత్సహిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అందరి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని దృష్టిలో ఉంచుకుని అవిస్తారంగా కృషి చేస్తున్న ఆయుష్ని ఆహ్వానిద్దాం, అనుసరిద్దాం, అభినందిద్దాం. నమస్కరిస్తూ ఆయుష్మాన్ భవ. ఏ అంటే వై అంటే యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే అందులో భాగంగానే నామ్ నేషనల్ ఆయుష్ మిషన్ ఎస్టాబ్లిష్ చేసింది. ఈ మిషన్ ద్వారా ఆయుష్ వైద్య విధానాలు ప్రజలకు చేరువ కావడానికి మనం ఎన్నో కార్యక్రమాలు రూపొందించుకున్నాం. అందులో ఆయుష్ గ్రామ్, పబ్లిక్ అవుట్రీచ్ యాక్టివిటీ, స్కూల్ హెల్త్ తదితర కార్యక్రమాలు ఉంటాయి. వీటి ద్వారా ఆయుష్ వైద్య విధానాలను ప్రజలకు తెలియజేస్తూ, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ, సాధారణ వ్యాధులను ఏ విధంగా తగ్గించుకోవచ్చో ప్రజలకు అవగాహన కల్పించడం కూడా ఈ కార్యక్రమాల్లో ఒక భాగంగా ఉంటుంది. మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయుష్కు ఎప్పుడూ లేనంతగా అధికంగా బడ్జెట్ను కేటాయించి ఈ వైద్య విధానాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. గౌరవ ఆరోగ్య మంత్రి శ్రీ లక్ష్మారెడ్డి గారు స్వయాన ఆయుష్ డాక్టర్కు వైద్య శాఖను అప్పచెప్పినప్పుడే ఈ ఆయుష్ వైద్య విధానాల పట్ల మన ముఖ్యమంత్రి యొక్క అంకిత భావాన్ని మనం తెలుసుకోవచ్చు. నేషనల్ ఆయుష్ మిషన్ కార్యక్రమాల ద్వారా చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములై ఆయుష్ వైద్య విధానాలను తెలుసుకొని ఈ వైద్య విధానాలను సక్రమంగా ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని భావిస్తున్నాను. ఆయుష్కు గొప్ప ఫ్యూచర్ ఉందని భావిస్తూ ఈ ఆయుష్ ఎంతో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధిస్తుందని ప్రగాఢమైన నమ్మకంతో మీ ఆయుష్ కమిషన్.